ఈ రోజు బీసీల కోసం ఏదైతే కులగణన చేస్తా ఉన్నారో అది చివరి రోజుకు వచ్చింది. కానీ ఈ చివరి రోజు కూడా ఎక్కువ మంది మరి ఎన్రోల్ అయినట్టుగా మాకు కనబడతలేదు. ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఖచ్చితంగా తొందరలోనే బయట పెట్టాలని కోరుతున్నాం. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఈ వివరాలు ఒకటి కులాల వారీగా పెట్టాలి బయట, రెండు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో మీరు పేస్ట్ చేయాలి, మీరు చేసిన కులగన్న వివరాలు పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరిదన్నా తప్పుపడి ఉంటే కింద నుండి పైకి చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు చేసిన లెక్కల మీద నమ్మకం లేదని ఇలా యావత్ బీసీ సమాజం కూడా ఆందోళన ఉంది. కాబట్టి మీరు ఆ చేసినటువంటి కులగణనను ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి ఒకటి, కులాల వారీగా వివరాలు ఇవ్వాలి రెండు, మూడు గ్రామ పంచాయతీలో డీటెయిల్స్ ఇండ్ల వారీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఓపికగా వేచి చూసిన మా మీడియా మిత్రులందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నాగర్ కర్నూలు రావడం, మా నాయకులను ప్రజలను అందరినీ కలుసుకోవడం, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆ ఎస్ఎల్బీసీలో మరి పాపం ప్రాణాలు ఉన్నాయో పోయినాయో అన్నట్టు ఉన్నటువంటి ఆ 8 మంది కూలీ బిడ్డలు ఇక్కడికి మన దగ్గరికి బతకడానికి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా బాగుండాలని, ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేస్తున్నా.